నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. మన సోర్స్ మెటీరియల్ ఆధారంగా మిథున రాశి, అదేనండి జెమినీ, వాళ్ల ఆస్ట్రాలాజికల్ బ్లూప్రింట్ని పూర్తిగా డీకోడ్ చేయబోతున్నాం. అసలు వాళ్ల క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాళ్ల మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఆ గ్రహస్థితులు వాళ్ల జీవితాన్ని ఎలా నడిపిస్తాయనేది మనం ఈరోజు చాలా డీటెయిల్డ్గా ఈ ఎక్స్ప్లెయినర్లో తెలుసుకుందాం. ఓకే, ఈ టాపిక్ని మనం 6 సింపుల్ భాగాలుగా చూద్దాం. ముందుగా వాళ్ల మనస్తత్వం, ఆ తర్వాత కెరీర్, మూడవదిగా కుటుంబం మరియు ఎమోషన్స్, నాలుగవది రొమాన్స్, ఐదవది తోబుట్టువల వైరం, అండ్ ఫైనల్గా వాళ్ల లైఫ్ స్ట్రగల్స్. సో ఈ స్ట్రక్చర్ ద్వారా వాళ్ల లైఫ్ జర్నీని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మొదటి భాగం, ద మైండ్ ఆఫ్ జెమినీ, వాళ్ల వేగం, దుస్వభావం. సోర్స్ ప్రకారం చూస్తే మిథున రాశికి బాస్ ఎవరంటే బుధ భగవానుడు, అంటే మర్క్యూరీ అన్నమాట. ఆస్ట్రాలజీలో ఎన్ని ప్లానెట్స్కి ప్రిన్స్ లేదా రాకుమారుడంటారు. ఈ బుధుడి మెయిన్ క్వాలిటీ ఏంటంటే ట్రెమెండస్ స్పీడ్. అందుకే ఈ రాశివాళ్ల బ్రెయిన్ కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తుందని సోర్స్ చెప్తోంది. క్షణాల్లో డిసిజన్స్ తీసేసుకుంటారు. ఎవరినైనా సరే ఇట్టే అంచనా వేసేసే ఎబిలిటీ వీళ్లకుంటుంది. ఇక వీళ్లలో ఉండే ద్విస్వభావం లేదా ఆ డ్యూయల్ నేచర్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ పజిల్ లాంటిది. ఒకవైపు చూస్తేనేమో చిన్నప్పుడు చాలా క్యూట్గా స్వీట్గా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటలు వినడానికి ఎంతో ప్లెజెంట్గా ఉంటాయి. కాని అదే వ్యక్తులు పెరిగి పెద్దయ్యాక సిచ్యువేషన్ని బట్టి చాలా స్ట్రిక్ట్గా, హార్డ్గా కూడా మారిపోతారు. ఈ రెండు విభిన్న కోణాలు వాళ్లలో ఖచ్చితంగా ఉండితీరుతాయి. సోర్స్లో మెన్షన్ చేసిన ఒక భలే పాయింట్ ఇక్కడ చూడొచ్చు. ఎవరో తరుముకునొస్తున్నట్టుగా నడవడం. అవును, వీళ్లు నడిచే తీరు గమనిస్తే ఎప్పుడూ ఏదో అర్జెంటు పనిమీద వెళుతున్నట్టు చాలా స్పీడ్గా నడుస్తారు. వాళ్ల మైండ్లో ఉండే ఆ స్పీడ్, ఆ ఎనర్జీ వాళ్ల ఫిజికల్ మూవ్మెంట్స్లో కూడా అలా రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. ఇక రెండో విభాగానికి వద్దాం, కెరియర్ అండ్ ఇంటెలెక్చువల్ పాత్స్, వాళ్ల అనాలిటికల్ ఎడ్జ్. మరి ఇంత ఫాస్ట్ బ్రెయిన్ ఉన్న వాళ్ళు కెరీర్ పరంగా ఎలా ఉంటారు? సోర్స్ ఏం చెప్తోందంటే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ లాంటి హై అండ్ అనలిటికల్ ఫీల్డ్స్లో ఇరగదీస్తారు. ఇంజనీరింగ్ విషయానికొస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వీరికి బెస్ట్ ఆప్షన్. ఇవి మాత్రమే కాదు, మెడికల్ రీసెర్చ్, టీచింగ్, బ్యాంకింగ్, ఇలా మెదడుకు పదును పెట్టే ప్రతి రంగంలోనూ ఇల్లు అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది. వాళ్ల కెరియర్ టైమ్లైన్ ఎలా ఉంటుందంటే 9వ స్థానంలో ఉన్న శని ప్రభావం వల్ల స్టార్టింగ్లో జాబ్ రావడానికో ప్రమోషన్స్కో కొంచెం జాప్యం జరుగుతుంది. అన్నీ లేట్ అవుతాయి. కాని ఎప్పుడైతే 32, 33 ఏళ్లు వస్తాయో అప్పుడు మొదలవుతుంది అసలైన టర్నింగ్ పాయింట్. ఇక 34, 35 ఏళ్లు వచ్చేసరికి వాళ్ల కెరియర్, ఫైనాన్షియల్ గ్రోత్ సెకండ్ థాట్ లేకుండా రాకెట్లాగా టేకాఫ్ అయిపోతాయి. నెక్స్ట్, మూడవ విభాగం, కుటుంబం మరియు ఇమోషనల్ కోర్, తల్లి ప్రభావం. వీళ్ల లైఫ్ మీద తల్లి యొక్క స్టాంప్ చాలా బలంగా ఉంటుంది. అంటే మిథున రాశి వాళ్ల ఆలోచనలు వాళ్ల అమ్మ ఆలోచనలతో బాగా సింక్ అవుతాయి. లైఫ్లో ఏ పెద్ద డిసిజన్ తీసుకోవాలన్నా వాళ్ల మదర్ అప్రూవల్ ఉండాల్సిందే. స్వంతంగా నిర్ణయాలు తీసుకోవడం కంటే అమ్మతో డిస్కస్ చేశాకే ఏ పనైనా చేస్తారు. అలాగే తల్లి వైపు నుంచి ఆస్తిపాస్తులు కూడా వచ్చే ఛాన్స్ ఉందని ఈ అనాలిసిస్ వివరిస్తోంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ కొటేషన్ ఉందండి, నో హ్యాండ్ మూవ్మెంట్, ఓన్లీ మౌత్ మూవ్మెంట్. అంటే అర్థమేంటంటే వీళ్ళెవర్నీ చేత్తో కొట్టరు కానీ మాటలతోనే చెంపదెబ్బ కొట్టినట్టు మాట్లాడతారు. వీళ్ళు చాలా డిసిప్లిన్డ్గా, నిజాయితీగా ఉంటారు. ఎవరైనా తప్పు చేస్తే చుట్టూ ఎంతమందున్నారు, అవతలివాళ్లు ఫీల్ అవుతారా లాంటివి అస్సలు ఆలోచించరు. మొహం మీదే ఆ తప్పుని కరెక్ట్ చేస్తారు. కమ్యూనికేషన్ విషయంలో అంత స్ట్రిక్ట్గా ఉంటారు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక చిన్న పాయింట్ ఏంటంటే మన ఫ్యామిలీస్లో లేదా తెలిసిన వాళ్లలో ఎవరైనా మిథున రాశివారు ఉంటే వాళ్ళు ఇలాగే స్ట్రిక్ట్గా ఉంటారా? సోర్స్ చెప్పిన ఈ ఆస్ట్రాలాజికల్ లక్షణం ప్రాక్టికల్ లైఫ్లో ఎంతవరకు మ్యాచ్ అవుతోందో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు 4వ విభాగానికి వెడదాం, రొమాన్స్ అండ్ రిలేషన్షిప్స్, సైలెంట్ లవ్ స్టోరీస్ నుంచి డామినేటింగ్ పార్ట్నర్స్ వరకు. టీనేజ్లో వీళ్ల లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? సోర్స్ ప్రకారం చూస్తే తులారాశి ప్రభావం వల్ల అదంతా ఎమోషన్స్ మరియు సీక్రెట్ లవ్ స్టోరీస్తో నిండుంటుంది. ఆపోజిట్ జెండర్లో వీళ్ళకి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇంకో ఫన్నీ విషయం ఏంటంటే నాకసలు లవ్ స్టోరీలే లేవు అని ఎవరైనా మిథున రాశివాలో బుకాయిస్తే గనక అది అస్సలు నమ్మద్దని ఈ విశ్లేషణలో క్లియర్గా చెప్పారు.
ఆ సైలెంట్ లవ్ స్టోరీస్ గ్యారంటీగా ఉండి తీరుతాయి. అయితే ఇక్కడ ఒక కాంట్రాస్ట్ గమనించాలి. సెకండ్ హౌస్ వల్ల వీళ్ళు తమ ప్రేమను చాలా ఎమోషనల్గా, స్వీట్గా ఎక్స్ప్రెస్ చేస్తారు. వాళ్ల మాటలు అంత ఈజీగా మర్చిపోలేము. కానీ సెవెంత్ హౌస్ విషయానికొచ్చేసరికి, అంటే లైఫ్ పార్ట్నర్ దగ్గరకొచ్చేసరికి వాళ్ళు కొంచెం డామినేటింగ్గా ఉంటారట. దానివల్ల మాటల యుద్ధాలు రావడం లేదా పార్ట్నర్ వల్ల వృధా ఖర్చులు పెరగడం లాంటివి జరుగుతాయని సోర్స్లోని ఆస్ట్రాలజీ డేటా తటస్థంగా చెబుతోంది. ఇక 5వ భాగం తోబుట్టువుల వైరం మరియు శత్రువులు, ఆ కర్మ సంబంధాలు. ఇక్కడొక డీప్ ఆస్ట్రలాజికల్ కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే పాస్ట్ లైఫ్ రిలేటివ్స్. అంటే ప్రస్తుత జన్మలో మన ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా తోబుట్టూలు, పూర్వజన్మలో మన బంధువులే అని, ఆ కర్మ సంబంధాల వల్లే మళ్లీ ఒకే ఫ్యామిలీలో పుడతారని ఒక పురాతన నమ్మకముంది. ఈ సోర్స్ ప్రకారం చూస్తే సరిగ్గా ఈ కారణం వల్లే మిథున రాశివారికి తమ తోబుట్టువులతో శత్రుత్వం లేదా ప్రాపర్టీ గొడవలు వస్తుంటాయి. ఇది సోర్స్లో వివరించిన ఒక ఆసక్తికరమైన విశ్వాసం. మరి ఈ కర్మ సంబంధాల వల్ల వచ్చే గొడవలు ప్రాక్టికల్గా ఎలా ఉంటాయంటే, తోబుట్టువులతో ఆస్తి తగాదాలు రావచ్చు, లేదా ఆఫీస్లో ఫీమేల్ కొలీగ్స్ నుంచి వ్యతిరేకత ఎదురవ్వచ్చు. ఇక డామినేషన్కు సంబంధించిన మనస్పర్ధలు సరేసరి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా సోషల్ లేదా స్పోర్ట్స్ సర్కిల్స్లో వీళ్లకి తెలియకుండానే సైలెంట్ ఎనిమీస్ తయారవుతారని సోర్స్ వివరిస్తోంది. ఫైనల్గా మనం ఈ అనాలిసిస్లో 6వ విభాగానికి వచ్చేశాం. లైఫ్ మైల్రాళ్లు, ఎదురయ్యే కష్టాలు. సోర్స్లో వాడిన ఒక వర్డ్ వింటే కొంచెం కఠినంగా అనిపిస్తుంది. అదేంటంటే గాడిద చాకిరి. శని భగవానుడి ప్రభావం వల్ల వీళ్ళకి శారీరక శ్రమ ఆ రేంజ్లో ఉంటుంది అని చెప్పడానికి వాడిన పదమిది. ఒక చిన్న పని కోసం 10 సార్లు తిరగాలి. ఫ్యామిలీ బాధ్యతల బరువు మొత్తం వీళ్లే మోయాల్సొస్తుంది. దీనివల్ల వాళ్ల నరాలు కూడా అలసిపోయి ఈ ఫిజికల్ స్ట్రెయిన్ అనేది వాళ్ల లైఫ్లో ఒక పార్ట్ అయిపోతుంది అని విశ్లేషణ చెప్తోంది. ఇప్పుడు ఈ నంబర్ 5 వెనుక ఉన్న స్టోరీ ఏంటంటే, దీన్ని అండర్ 5 years రూల్ అనొచ్చు. 12వ స్థానం ఎఫెక్ట్ వల్ల మిథున రాశివారు ఫారిన్కి వెళ్లినా అక్కడ పర్మనెంట్గా సెటిల్ అవ్వడం చాలా అరుదు. ఒకవేళ ఏ ప్రదేశానికి వెళ్లినా 5 ఏళ్లలోపే తిరిగి వచ్చేస్తారట. ఎక్కడా శాశ్వత నివాసం ఏర్పరచుకోలేరు అని ఈ అనాలిసిస్లో ఉంది. సో ఇక్కడ మనం గమనించాల్సిన ఒక క్రూషియల్ పాయింట్ ఏంటంటే, వాళ్ల వనరులు ఎక్కడ డ్రైన్ అవుతున్నాయి. ఈ చార్ట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ల టైం, ఎనర్జీ, డబ్బు ఇవన్నీ ఎక్కువగా ఫ్యామిలీ బాధ్యతల కోసమే వృధాగా ఖర్చయిపోతుంటాయి. అందులోనూ ముఖ్యంగా ఫ్యామిలీలోని ఆడవాళ్ల కోసమే వీళ్లు తమ ఎనర్జీని ఎక్కువగా స్పెండ్ చేస్తారని సోర్స్ అంటుంది. సరే, ముగించే ముందు ఒక ఆలోచన. ఒక మిథున రాశి వ్యక్తి జీవితం వెనుక ఉన్న ఈ కర్మ సంబంధాలు, ఈ డ్యూల్ నేచర్, ఇలాంటి ఇంత క్లిష్టమైన బ్లూ ప్రింట్ తెలిసాక వాళ్ల ప్రయాణాన్ని అర్థం చేసుకునే విధానంలో ఖచ్చితంగా ఒక మార్పు వస్తుందనే చెప్పాలి. ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా జెమినీ మైండ్ సెట్ని ఒక కొత్త కోణంలో చూసే ఛాన్స్ మనకు దొరికింది. ఇలాగే మన చుట్టూ ఉన్నవాళ్ల ఆస్ట్రలాజికల్ బ్లూ ప్రింట్స్ కూడా తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కలగడం గ్యారంటీ. ఈ విశ్లేషణ విన్నందుకు థ్యాంక్యూ. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్